సో సిద్ధేష్ మీకు తెలిసిందే, కొత్త వ్యక్తి ఏం కాదు. వీడు చేసేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో దేవుడి పేరు వాడుకొని ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు తెంగేయడం. ఇప్పటి వరకు 50 రోజులైంది. మేము కేదార్నాథ్ వెళ్ళడానికి మా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు. వీడు 3 months కి 6 months కి 1 year కి ఒకసారి దేవుడి పేరు చెప్పుకొని ఏదో పెద్ద తీర్థయాత్రలకు వెళ్తాం, కేదార్నాథ్ వెళ్తాం ఇలా అని చెప్పి లాంగ్ ట్రిప్ వేస్తారనమాట. వెళ్ళేటప్పుడు మాకు వెళ్ళడానికి తినడానికి డబ్బులు లేవు, వాటికి డబ్బులు లేవు అని చెప్పి స్కానర్లు పెట్టుకుని అమౌంట్లు కొట్టించుకుంటారు. ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని నేను చూశాను. ఇంకా స్టార్ట్ అవుతుంది సీజన్, ఎన్నో మంది నడిచి వెళ్తారు పాదాల మీద. వీళ్ళంతా అట్టే అడుక్కుంటారా? నాకు తెలియక అడుగుతాను ఒక మాట, దేవుడి మీద డబ్బులు అడుక్కోవడం ఆపండి. ఇన్స్టాగ్రామ్ లో నాకు 2000 followers ఉన్నప్పుడు నేను ఒక ఫండ్ రైజ్ చేశాను ఒక హిందూ అబ్బాయికి. సచ్ ఇన్సిడెంట్ అయితే సో 20 minutes లో 3068 rupees వచ్చాయి 20 minutes లో. తర్వాత 20 minutes లో అతను చనిపోయాడు. నేను స్టోరీ చేశాను, వద్దు అని చెప్పేసి ఆపేశాడు. అండ్ అమౌంట్ వాళ్ళకి యూజ్ చేసుకోండి అని చెప్పేశాను. ఇప్పుడు వీడికి 100K followers ఉంటే అంటే ఇది ఒక గేమ్ అనమాట, దేవుడి పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకోవాలి అని. ఒకప్పట్లో 2000 followers ఉన్నప్పుడు నేను ఒక కాల్ చేశాను అక్షయ్ బ్రోకి. పెద్ద బౌండింగ్ లేదు, సచ్ ఏ ప్లేస్ లో ఉన్నాను, నేను హైదరాబాద్కి రావాలా, సిగ్నల్స్ లేవు, ఒక బస్ టికెట్ కావాలంటే వెంటనే అతను నాకు ఈవినింగ్ ఆఫీస్ అవడానికి బుక్ చేస్తానని చెప్పాడు. నేను స్టేషన్కి వచ్చి చూసేలా వాళ్ళ టికెట్ నాకు వాట్సాప్ వచ్చేసింది. ప్రూఫ్ కూడా పెడతాను చూడండి, ఈవినింగ్ బుక్ చేస్తానని. అక్షయ్ అసలు నాకు తెలియదు, అతను నాకు హెల్ప్ చేశాడు. సో 100K లో నీకు ఇలాంటి వాళ్ళు లేరా? డబ్బులు ఇన్స్టాగ్రామ్ లో సంపాదిస్తున్నావు దేవుడి పేరు చెప్పిన. అరే ఎరిపుక, ఇది నీకు పర్సనల్ గా చెప్తున్నా. ఇను చాలా మంది హిందూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు హ్యుమానిటీని స్ప్రెడ్ చేస్తూ, మంచితనాన్ని స్ప్రెడ్ చేస్తూ, వాళ్ళ ధర్మ గొప్పతనం గురించి చెప్తూ కష్టపడి వీడియోస్ చేస్తారు. బట్ మీరు ఇతర ధర్మాన్ని తిడుతూ, బూతులు తిడుతూ వీడియోస్ చేస్తా కూడా, నేను వీళ్ళ కోసం ధర్మం కోసం ఇంత చేశానని ఒక్క వీడియో చూపి నాకైతే కనపడలేదు. నువ్వు అందులో డబ్బులు అడుక్కోవడం, ఫాలోవర్స్ అడుక్కోవడం అయ్యే కనిపిస్తున్నాయి నాకైతే. కామెంట్ లో తప్పకుండా హర మహాదేవ్ లేదా జై శ్రీరామ్ ఆ దేవుని పేరు రాయండి అన్న. మీ సపోర్ట్ గా ఒక ఫాలో చేసి ఒక చిన్న కామెంట్ హర హర మహాదేవ్ అని రాయండి, ఒక చిన్న ఫాలో కొట్టుకోండి, సపోర్ట్ చేయండి. మీకేం నేను ఆశలు ఒక చిన్న ఫాలోనే, ఇది కూడా చేయకపోతే మీరు అసలు ఇల్లులేనా? కళ్ళల్లో నీళ్లు తెస్తా, యాక్టింగ్ చేస్తా, డబ్బులు అడుక్కుంటారు ఇన్స్టాగ్రామ్ లో. సిగ్నల్ కాడికి ముష్టెత్తుకోండి రా, సిగ్గని వస్తుంది మీకు.